హాయ్, వెల్కమ్ టు వ్యూ పాయింట్. జనసేన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పొత్తుల చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా జనసేనకు ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కువ స్థానాలు ఇవ్వాలి అనేది ప్రధానంగా చర్చ జరుగుతోంది. వాస్తవానికి తెలుగుదేశం పార్టీ ఏమో ఒకే ప్రాంతంలో కాన్సన్ట్రేటెడ్గా ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ ఇష్టపడట్లేదు అనేది మరొక వార్త. అయితే బలమున్న ప్రాంతాలు కాకుండా బలహీనమైన స్థానాలు ఇవ్వటం వల్ల పెద్దగా ప్రయోజనం లేదు అనేది జనసేన మాట. ఉదాహరణకు మనము కర్ణాటక తీసుకుంటే, కర్ణాటకలో కాన్సన్ట్రేటెడ్గా ఓల్డ్ మైసూరు ప్రాంతంలో జేడీఎస్కి పట్టు ఎక్కువ ఉంటుంది. తద్వారా అక్కడ ఎన్ని సీట్లు తెలుసుకున్నా దాదాపుగా 90 స్థానాలు, అక్కడ 90% స్థానాలు అక్కడ గెలిచి దాదాపు 25 నుంచి 30 స్థానాలు ప్రతిసారి గెలుస్తూ ఉంటుంది. ఆ గెలవడం ద్వారా ఒక్కోసారి ముఖ్యమంత్రి స్థానాల్లో కూడా కుమారస్వామి కూర్చోగలిగారు. సో అలాంటి స్ట్రాటజీ కావాలంటే ఖచ్చితంగా బలమున్న స్థానాలు జనసేనకు కేటాయించాలనేది కొంతకాలంగా చర్చ నడుస్తోంది. దీనికి సంబంధించి ప్రధానంగా కొన్ని అంశాలు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించలేకపోయినప్పటికీ కూడాను ఆ అంశాలన్నింటినీ ప్రస్తావిస్తూ హరిరామ జోగయ్య గారు పార్టీకి ఒక రక్షణ కవచంలాగా మారారని చెప్పాలి. ఇతర పార్టీలు శత్రు పార్టీ టచ్ చేయాలన్నా, మిత్రపక్షం ఏదైనా ఒకవేళ మొహమాట పెట్టి ఒకవేళ వశపరుచుకోవాలనుకున్న కుదరని పరిస్థితి హరిరామ జోగయ్య గారి వల్ల ఉంది అని చెప్పాలి మనం. హరిరామ జోగయ్య గారు తాజాగా మరొక లేఖాస్త్రాన్ని సంధించారు. అందులో ఏం చెప్తారంటే, ఆయన ఉభయ గోదావరి జిల్లాల్లో అత్యధిక స్థానాలు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. ఇప్పటికీ ఆయన 40 నుంచి 50 స్థానాలు మస్ట్ అండ్ షుడ్ తీసుకోవాలని ఆయన ఇంతకుముందే ఒక లేఖ ద్వారా ప్రస్తావన చేశారు. ఇప్పుడు తాజాగా ఆయన పశ్చిమ గోదావరి జిల్లాలో ఎన్ని స్థానాలు తీసుకోవాలి, ఉమ్మడి పశ్చిమ గోదావరి చెప్తున్నాను నేను, ఎన్ని స్థానాలు తీసుకోవాలో ఒక లేఖ ద్వారా ఆయన ప్రస్తావించడం జరిగింది. ఆయన ఏం చెప్పారు, ఏ స్థానాలు తీసుకోవాలన్నారు, ఎన్ని స్థానాలు తీసుకోవాలన్నారు అనేది ఒక్కసారి మనం చర్చించుకుందాం. ఒక రకంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీకి స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చారు ఆయన అని చెప్పుకోవచ్చు మనం. ఆయన ఏం చెప్తారంటే, ఎన్నికలు దగ్గర పడుతున్న సందర్భంలో పశ్చిమ గోదావరి జిల్లాలో తెలుగుదేశం జనసేన పార్టీల మధ్య అసెంబ్లీ మరియు పార్లమెంటు సీట్ల కేటాయింపు ఎలా జరగబోతున్నదనే ఆతృత జనసేన తెలుగుదేశం సపోర్టర్ల మధ్య కొనసాగుతోంది. రాష్ట్రం మొత్తం 175 స్థానాలు, రెండు మిత్రపక్షాల మధ్యలో ఎలా సీట్ల సర్దుబాటు జరగాలనే చర్చల ఫలితంగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లోనే ప్రజాభీష్టం మేరకు ఎక్కువ స్థానాలు కేటాయించాలని ఉభయ పార్టీల అధిష్టానం నిర్ణయానికి వచ్చినట్టుగా వివిధ మాధ్యమాల ద్వారా ప్రచారంలో ఉన్నమాట నిజం. రాష్ట్రంలో ఈ విధమైన కేటాయింపులు ఓట్ల ట్రాన్స్ఫర్ సవ్యంగా జరిగే దృష్ట్యా అవసరమనే ఉభయ పార్టీల శ్రేయస్సు కోరే శ్రేణుల అభిప్రాయం అనేది వేరే చెప్పనవసరం లేదు. పశ్చిమ గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం మెండుగా ఉండి 90% ఈ సామాజిక వర్గ ఓటర్లు జనసేన పార్టీని బలపరుస్తున్న సత్యాన్ని ఎవరూ కాదనలేరు. జిల్లాలో తెలుగుదేశం అభ్యర్థులు నెగ్గాలన్నా జనసేన ఓటర్ల సపోర్ట్ లేకుండా నెగ్గలేరు అనేది నిర్వివాదాంశం. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు వైఎస్ఆర్ పార్టీని ఓడించి జిల్లాలోని సీట్లన్నీ తెలుగుదేశం జనసేన కూటమిలో వేసుకోవాలంటే జన సైనికుల బలం ఉన్న నియోజకవర్గాలన్నీ జనసేనకు కేటాయించడం తప్ప తెలుగుదేశం జనసేన కూటమికి వేరే మార్గం లేదు. ఈ దృష్టిలో జనసేన కేటాయించవలసిన సీట్లు ఈ క్రింది విధంగా ఉండాల్సిందే అనేది ఆయన చెప్పారు. అంటే ఏ స్థానాలు అని చెప్తే ఓవరాల్గా పశ్చిమ గోదావరి ఉమ్మడి జిల్లాలో 15 నియోజకవర్గాలు ఉన్నాయండి. 15లో ఈయన చెబుతున్న నియోజకవర్గాలు ఒకసారి చూద్దాం. జోగయ్య గారు సూచిస్తున్న నియోజకవర్గాలు: నరసాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, నిడదవోలు, ఉంగుటూరు, ఏలూరు, పోలవరం, గోపాలపురం, కొవ్వూరు, ఉండి 11 నియోజకవర్గాలు చెప్తున్నాడు. ఆల్మోస్ట్ 70% ఆఫ్ ద కాన్స్టిట్యున్సీస్ జనసేనకి ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. అయితే ఆయన వదిలేసిన నియోజకవర్గాలు ఏంటో ఒకసారి చూద్దాం. పాలకులు వదిలేశారు. రామానాయుడు గారు, నిమ్మల రామానాయుడు గారు ప్రతిసారి గెలుస్తున్నారు నిర్వివాదాంశంగా. ఈసారి కూడా ఆయనే అభ్యర్థిగా ఉండబోతున్నాడు, గెలుస్తాడు కూడా అని నివేదికలు చెప్తా ఉన్నాయి. పాలకులు ఆచంట కూడా పితాని సత్యనారాయణ గారు ఈసారి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయబోతున్నారనేది ప్రధానంగా వినిపిస్తున్న మాట. సో పాలకులు నిమ్మల రామానాయుడు, ఆ తర్వాత దెందులూరు చింతమనేని ప్రభాకర్, ఆయన కూడా తెలుగుదేశం పార్టీ రెబల్ లీడరు, ఆయనకు కూడా ఈసారి తెలుగుదేశం పార్టీ నుంచి టికెట్ ఇస్తారని వినిపిస్తుంది. దాన్ని కూడా తెలుగుదేశానికి వదిలేశారు. అలాగే చింతలపూడి పీతల సుజాత గతంలో పోటీ చేస్తున్నారు. ఈసారి పీతల సుజాత కాకుండా మరొకరికి ఈసారి తెలుగుదేశం పార్టీ సీట్ ఇస్తారు అని ప్రచారం జరుగుతోంది. చింతలపూడి, దెందులూరు, పాలకొల్లు, ఆచంట ఈ 4 నియోజకవర్గాలు తప్ప ఆల్మోస్ట్ మిగతా 11 నియోజకవర్గాలు జనసేనకి ఇవ్వాలనేది హరిరామ జోగయ్య గారు పట్టుబడుతున్న అంశం అనమాట. ఈ లేఖ ద్వారా ఆయన ఏం రాశారు,
ఒకవేళ ఇలా జరగకపోతే ఓట్లు ట్రాన్స్ఫర్ కావు అనేది ఆయన స్పష్టంగా చెప్పారు. ఒకవేళ ఈ రకంగా అంటే ఓటు ట్రాన్స్ఫర్ కావాలంటే ఇవన్నీ బలమైన నియోజకవర్గాలు, ఈ నియోజకవర్గాల నుంచి ఇవ్వకపోతే ఆయన కింద రాసింది ఏంటంటే పార్లమెంట్ సీటు కూడా నరసాపురం కూడా జనసేనకి ఇవ్వాలి అని చెప్పేసి ఆయన ప్రస్తావించారు. జనసేన నరసాపురం అంటే RRR రఘురామకృష్ణరాజు పోటీ చేయబోతున్నారు. ఆయన ఏంటంటే ఏ పార్టీ నుంచైనా అభ్యర్థి ఆయనే ఉంటాడు కాబట్టి నరసాపురం జనసేనకి ఇవ్వాలనే ఒక ప్రతిపాదన కూడా ఈయన చేశారు. ఈ సీట్ల కేటాయింపులో పైన ఉదహరించిన సీట్లను జనసేన దక్కించుకోలేకపోతే జరిగే పర్యవసానం వల్ల వచ్చే నష్టాన్ని తెలుగుదేశం పార్టీ అనుభవించాల్సి వస్తుంది. ఇదే నిజం అని చెప్పేసి ఆయన రాశారు. అంటే ఓవరాల్గా ఇక్కడ కొన్ని స్థానాలు ఎందుకు ఆయన అలా ప్రస్తావించడం జరిగిందంటే, ఉదాహరణకు నెల్లూరు జిల్లా ఉంది. నెల్లూరు జిల్లాలో పోలిస్తే అంటే పశ్చిమ గోదావరిలో ఈ నియోజకవర్గాలతో పోలిస్తే నెల్లూరు జిల్లాలో పెద్దగా బలమైన స్థానాలు లేవు. కానీ ఒక 2 స్థానాలు నెల్లూరు జిల్లాలో కూడా కేటాయిస్తున్నారన్న అంశాన్ని మొన్న ఆంధ్రజ్యోతిలో ప్రచురించిన మాట మనం అందరం చూసాం. 27 లేదా 25 ఇస్తానన్నారు కానీ ఆ 25లో 27లో కూడా నెల్లూరులో కూడా సీట్ ఇస్తారు. నెల్లూరులో ఏ సీట్ ఇచ్చినా పెద్దగా విజయం సాధించే అవకాశాలు లేవు. సంభావ్యత అంటారు కదా మనం, ఆ సంభావ్యత లేదు. పశ్చిమ గోదావరి లేదా తూర్పుగోదావరి జిల్లాల్లో గెలిచే శాతం దాదాపుగా 99% గెలిచే అవకాశం ఉందనుకోండి. నెల్లూరు జిల్లాలో ఇస్తే 60%కి పడిపోద్ది. ఏమైనా జరగచ్చు. కాబట్టి అట్లా నెల్లూరు జిల్లానో లేకపోతే కడప జిల్లానో ఎక్కువ స్థానాలు కేటాయించారనుకోండి. కడపలో కూడా రాజంపేట ఒకటి ఉంది, అలాగే చిత్తూరు జిల్లాలో తిరుపతి ఒకటి ఉంది, లేదా మదనపల్లి ఉంది. అలా 1 లేదా 2 మాత్రమే ఉన్నాయి. కానీ పశ్చిమ గోదావరి జిల్లా, ఉభయ గోదావరి జిల్లాలో ఆల్మోస్ట్ అన్ని జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల్లో జనసేన బలం చాలా పెద్దగా ఉంది. ఇలాంటి నియోజకవర్గాలు ఇవ్వకుండా బలం తక్కువ ఉన్న నియోజకవర్గాలు ఇస్తారేమోనన్న ఒక భయంతో, ఒక అనుమానంతో హరిరామ జోగయ్య గారు ఈ లేఖ రాశారు. సరే, ఎలాగో పవన్ కళ్యాణ్ గారు తక్కువ సీట్లకు ఒప్పుకున్నా కూడా అవేదో బలమైన స్థానాలు కావాలనేది జోగయ్య గారి ఆలోచన. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు మొన్న కూడా ఏమన్నారు, 98% స్ట్రైకింగ్ ఉండాలి అన్నారు. అంటే గెలిచిన ప్రతి స్థానంలో, అంటే పోటీ చేసిన ప్రతి స్థానంలో గెలవాల్సిన అవసరం ఉంది అని చెప్పారు ఆయన. గంగిగోవు పాలు గరిటెడైనను చాలు, కడివిడైననేమి కరము పాలు అంటారు కదా. అలాగ ఆయన తక్కువ స్థానాలు తీసుకున్నా కానీ బలమైన స్థానాలు తీసుకోవాలి, ప్రతిదీ గెలవాలి. ఈ కాంబినేషన్లో, ఈ సమీకరణంతో కనుక ఎన్నికల్లోకి వెళితే రేపొద్దున కింగ్ అవ్వచ్చు, కింగ్ మేకర్ కూడా పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు అన్న ఒక కాన్ఫిడెన్స్, ఒక ఆశతోటి జోగయ్య గారు రాశారనుకోవాలి. మొత్తమే తెలుగుదేశం పార్టీ కూడా ఆలోచించాలి. వాళ్ళు కాన్సన్ట్రేటెడ్గా ఒకే చోట ఇవ్వడం కుదరదు అన్న మాటలు తెలుగుదేశం పార్టీ మాట్లాడుతుంది అని చెప్తున్నారు. ఇలా కాకుండా బలమైన చోట కాన్సన్ట్రేటెడ్గా ఒక చోట ఇవ్వము, అక్కడ కొన్ని ఇక్కడ కొన్ని ఇస్తామనేది కాదు. జనసేనకు అత్యధిక బలం ఎక్కడుందో ఆ స్థానాల్లో ఒకవేళ సీనియర్ నాయకులు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నా తీసి జనసేనకి ఇవ్వాల్సిన ఆవశ్యకత, బాధ్యత తెలుగుదేశం మీద ఉంది. అలా కాకపోతే అది తెలుగుదేశం పార్టీ కూడా నష్టం అన్న అంశాన్ని ఇవాళ హరిరామ జోగయ్య గారు గుర్తు చేశారు. ఇది ఖచ్చితంగా పరిశీలించాల్సిన అంశం.